అందరికీ నమస్కారము. మనము యాక్చువల్‌గా ఎల్ఎంఎస్ కోసం చాలామంది నాకు కామెంట్ చేయడం జరుగుతుంది. దీనికొచ్చేసి మనం ఎల్ఎంఎస్ ఎలా తీసుకోవాలి, ఐడీ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుందాము. ముందుగా వచ్చేసి మనము యూజర్ ఐడీ పాస్వర్డ్‌తో మనం లాగిన్ అయ్యి మనము కొన్ని కోర్సెస్ ఉంటాయి. దానిలో కోర్సెస్ అండ్ అన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. అవి అన్నీ కంప్లీట్ చేసిన తర్వాతనే మనకు ఎల్ఎంఎస్ ఐడీ పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మీకు నేను లాగిన్ అయ్యి చూపిస్తాను. ఎలా చేసుకోవాలి లాగిన్ ఐడీ, ఎలా ఎగ్జామ్ రాయాలి అన్నీ స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇప్పుడు నేను లాగిన్ అవ్వడం జరుగుతుంది చూడండి. పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. నా దగ్గర ప్రెజెంట్ ఐడీ పాస్వర్డ్ ఉంది కాబట్టి నేను లాగిన్ అయ్యి మీకు ఎలా ఎగ్జామ్ రాయాలి అన్నీ చూపిస్తాను చూడండి. ఇలా మనము ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడొచ్చేసి మనము క్యాప్చా కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకు వచ్చేసి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఏది మన ఆధార్‌కి ఉన్న లింక్‌కి ఉన్న మొబైల్ నంబర్‌కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇలా ఓటీపీ వచ్చిన తర్వాత మనకు ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనకు లాగిన్ అవ్వడం జరుగుతుంది. మీరు చూడండి. ఇలా లాగిన్ అయిన తర్వాత మనకు డాష్‌బోర్డ్ అనేది ఇలా రావడం జరుగుతుంది. మనకు హోమ్ అండ్ కోర్సెస్ అని ఉంటది. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసుకోవాలండి. స్క్రోల్ చేసినది ఇక్కడ ఇలా చేసిన తర్వాత మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీకు చూపిస్తాను మై కోర్సెస్‌లో. ఇక్కడ ఇలా కిందికి స్క్రోల్ చేసిన తర్వాత మనకు వ్యూ కోర్స్‌లో క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా రావడం జరుగుతుంది. ప్రీ అసైన్‌మెంట్ తర్వాతొచ్చేసి స్టెప్ బై ఈ లెర్నింగ్స్ ఇవి అన్నీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది స్టెప్ బై స్టెప్. ఇవి అన్నీ కంప్లీట్ చేసిన తర్వాతనే మనకు సర్టిఫికేట్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ నేను ఇలా అన్నీ కంప్లీట్ చేస్తాను. చేసిన తర్వాత ఫస్ట్ ఇది ప్రీ అసైన్ మీద క్లిక్ చేస్తే మనకొచ్చేసి ఇలా ఫస్టు మాకు కొన్ని క్వెషన్స్ ఉంటాయి. క్వెషన్స్‌కి ఆన్సర్ ఇవ్వాలి. ఆన్సర్ ఇస్తే తర్వాత మనకు ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలాగనే అన్నీ మనం కోర్సెస్ కంప్లీట్ చేసిన తర్వాత మనకు ఫైనల్‌గా దీనిలోనే ఎగ్జామ్స్ ఉంటుంది. ఎగ్జామ్స్‌కి పాస్ అయితే మనకు సర్టిఫికేట్ అనేది జనరేట్ అవ్వడం నేను యాక్చువల్‌గా మొత్తం కంప్లీట్ చేసేసాను. కంప్లీట్ చేసిన ఇవి చూడండి మొత్తం ఇక్కడ కంప్లీట్ డన్ డన్ అని పడ్డది. ఇది అయిన తర్వాత మనకు ఇక్కడ కంప్లీట్ సర్టిఫికేట్ అని వస్తది. అక్కడ క్లిక్ చేస్తే మనకు సర్టిఫికేట్ అనేది జనరేట్ అవ్వడం వ్యూ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయాలి. ఇలా చేస్తే మనకు సర్టిఫికేట్ అనేది ఇలా జనరేట్ అవుతుంది. ఇదే ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ అండి. ఈ సర్టిఫికేట్ ఉంటేనే మనకు అదర్ ఎగ్జామ్‌కి అప్లై చేయడానికి వీలుంటుంది. లేకపోతే ఉండదండి. ఇది తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇది కావాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. నేను